హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఫార్మసీ గురించి అనమాట. అసలు ఫార్మసీ కోర్స్ అంటే ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, వాటి కట్ ఆఫ్స్ ఏంటి, కాలేజెస్ ఏంటి అని ఓవరాల్గా ఎంసెట్లో ఉన్న ఈ ఫార్మసీ అనే కోర్స్ గురించి మాట్లాడుతామండి. అండ్ దీనికి తగ్గట్టుగా మనం ప్లేలిస్ట్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం, లైక్ నీట్ అండ్ ఎంసెట్లో ర్యాంక్స్ రాకపోతే ఏ కాలేజెస్ ఉన్నాయని. ఇక్కడ చూసినా కదా అదర్ నీట్ అండ్ ఇవి కోర్సెస్ పెట్టాము. అలాగే టీఎస్లోని కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎంసెట్లో ఉన్న కోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోవచ్చు అండి. మీ ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, సీట్ మ్యాట్రిక్స్ రీజియన్ వైజ్ కానీ, అండ్ రిజర్వేషన్స్ కానీ, అన్ని కాలేజెస్, అన్ని కోర్సెస్ యొక్క కాలేజెస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కానీ, సో ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ చెక్ చేసి మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలా వరకు రీచ్ వస్తుంది, అందరికీ వెళ్తుంది, కానీ బట్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఒకసారి చూడండి, మేము స్టార్ట్ చేసుకుంటే 2 వీక్స్ అయింది. మీ కౌన్సిలింగ్ లోపల ఓవరాల్ డేటా రావాలనే ఇంత హార్డ్ వర్క్ తోటి 92 వీడియోస్ అప్లోడ్ చేసాము. 2 వీక్స్లో 92 వీడియోస్ ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉందో. సో ఇంకా మీకు ఇన్డెప్త్గా చెప్తాము, కౌన్సిలింగ్లోగా అన్నిటి గురించి క్లారిటీగా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్ మన ఫార్మసీ గురించి. ఫస్ట్ వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ మెకానిజం ఆఫ్, అసలు ఫార్మసీ అంటే ఏంటంటే డ్రగ్ యాక్షన్ గురించి తెలుసుకుంటే వాటికి ఇంటరాక్షన్స్, ఫార్మాసిటికల్ సైన్స్ అనమాట, డ్రగ్ కంపోజిషన్, డోసెస్ ఫార్మ్స్ అనమాట, ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అనేది. మీరు ఓన్లీ ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అనే కదండి, ఇందులో చాలా ఉంటుంది వెరైటీగా. మీరు చూసుకోవచ్చు, ఇందులో 3 టైప్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటుంది అనమాట. బీ ఫార్మసీ అనమాట 4 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఫార్మసీ 2 ఇయర్స్, ఫార్మాడీ అనమాట పీడీబీ 6 ఇయర్స్ ఉంటుంది, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వస్తుంది అనమాట మీకు అది చేస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఫార్మసీ చూసుకోండి, ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్తో 50 మార్క్స్తో పాస్ అయి ఉండాలండి. పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఎంట్రన్స్ టెస్ట్లు 2 ఉంటాయి అనమాట, ఏపీ ఎంసెట్ తెలంగాణకి, టీఎస్ ఎంసెట్ తెలంగాణకి అనమాట. ఫర్ నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లకి జీపీఏటీ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, గ్రాడ్యుయేట్ ఫార్మా యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోర్స్ ఫీ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ కాలేజ్ వస్తే మాత్రం మీకు ట్యూషన్ ఫీ ఉండదు. అండ్ ప్రైవేట్లో వచ్చేసరికి 40K to 90K వరకు మీకు అవుతుంది అనమాట ఫీజు. అండ్ ఇది సపరేట్ అనమాట. సో ఫ్యూచర్లో స్కోప్ ఏంటి అని అంటే మెడికల్ రీసెర్చ్ అనమాట. మీరు ఒక ఫార్మాసిటికల్ డాక్టరేట్ తెచ్చుకున్నాక మీరు ఒక ఇండస్ట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు మెడికల్ రీసెర్చ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఏదైనా డ్రగ్ కానీ వాళ్ళ కొత్త డ్రగ్స్ ఎవరైనా కనిపెట్టి కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ కంపెనీలో ఆ మెడికల్ రీసెర్చ్ గురించి చేసే మెడికల్ రీసెర్చ్ చేసేదానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ డ్రగ్ సేఫ్టీ కంపెనీస్ అనమాట. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే డ్రగ్ సేఫ్టీ కంపెనీస్ కొన్ని ఉంటాయన్నమాట. సో అందులో మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్గా పోస్ట్ దొరుకుతుంది అనమాట. ఇదొకటి యూస్ఫుల్లే. ప్రైవేట్ మెడికల్ షాప్స్ అనమాట, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్ అనమాట. సో నార్మల్గా ప్రైవేట్ చాలామంది చూస్తారు కదండి, పెట్టుకోవచ్చు అలా కూడాను. హైలీ ప్రాఫిటబుల్ అండ్ గ్రోయింగ్ డిమాండ్ అనమాట. ఈ రోజుల్లో మాత్రం చాలామంది పెడుతున్నారు అండ్ చాలా స్కోప్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మెడిసిన్స్ కాబట్టి టైం టు టైం ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నోట్ ఏంటంటే పీపుల్ కెన్ జాయిన్ బీఫామ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ. మీరు ఫస్ట్ డిప్లొమా ఇది ఉంది కదా ఇక్కడ చెప్పింది, ఇందులో 2 years చేసిన తర్వాతనే మీరు ఇందులోకి జాయిన్ అవ్వచ్చు అనమాట, ప్రాబ్లం ఉండదు. సో ఇది ఓవరాల్గా ఫార్మసీ గురించి అండి. సో వీటి యొక్క ఫ్యూచర్ కెరీర్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక ఫోటో డిస్ప్లే చేశాను, ఫార్మసీ ఏ బ్రైట్ కెరీర్ అని. సో ఇక్కడ ఓవరాల్గా మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒకసారి చూడండి. అకాడమిక్స్లో మీరు వెళ్ళి చేయొచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద, అసోసియేటివ్ ప్రొఫెసర్ కింద కూడా చేయొచ్చు. అండ్ ఫార్మసిస్ట్ అవ్వచ్చు, మార్కెటింగ్ ఉంది, రీసెర్చ్ ఉంది, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, రెగ్యులారిటీ అఫైర్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ప్రాసెసింగ్, అవుటర్ సోర్సింగ్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఫార్మా అసోసియేషన్స్ ఉన్నాయి, అండ్ ఫెడరల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీ కూడా ఉంది అనమాట. మీరు జస్ట్ వెళ్తే ఫార్మసీ అంటే అందరూ మెడికల్ షాప్ అంటారు, అదేం ఉండదండి. ప్రతి కోర్సు ఏ ఫీల్డ్ అయినా సరే దానికి టాప్ లెవెల్ అంటే ఒకటి ఉంటుంది. సో ఒకటనే కాదు, చాలా ఉంటాయి వేస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని వేస్ ఉన్నాయో ఒక్క దాంట్లోనే. సో ఇది ఓవరాల్గా మీకు ఈ ఫోటో ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కెరీర్ గురించి ఇందులో ఫోటో ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకొని పాజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మన కాలేజెస్ నేను ఒకసారి చెప్తాను అనమాట. ఓవరాల్ అన్ని కాలేజెస్ ఫస్ట్ ఆంధ్రావి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఏపీఎంసీలో ఉన్న మొత్తం కాలేజ్ లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట, ఫార్మసీది. అండ్ ఒకసారి చూడండి, ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, మళ్ళీ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఆంధ్రాలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ కాలేజ్, నేను ఒకసారి మీకు జూమ్ చేస్తానండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ఏసీపీఎస్ అనమాట, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పెద్దాపురంలో ఉందన్నమాట, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, రీజియన్ ఏయూ, ప్రైవేట్ టైప్ ఆఫ్ కాలేజ్, మైనారిటీ
నాన్ అప్లికేబుల్ అనమాట. ఎడ్యుకేషన్ కోఎడ్ అనమాట చూసుకోవచ్చు. అఫిలియేట్ దేనికంటే జేఎన్టీయూకి, బ్రాంచ్ కోడ్ పీడీబీ. ఫీ వచ్చేసరికి 68,000 అనమాట. ఇది ఓవరాల్గా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్ అన్ని కాలేజెస్ ఉంటాయి. మీకు ఏ కాలేజ్ ఎక్కడ కావాలో ఏంటి అనేది మీరు కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గరలో ఏమున్నాయి ఏంటి అది అనేసి. అండ్ తెలంగాణవి నేను మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఇవంతా టీఎస్ అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏఎన్డబ్ల్యూపీ అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ రీజియన్ ఓయూ డిస్ట్రిక్ట్ నేమ్ హైదరాబాద్ ఇచ్చారండి. కాలేజ్ టైప్ ప్రైవేట్, ముస్లిం మైనారిటీ కాలేజ్ అనమాట. ఎడ్యుకేషన్ కోఎడ్, అఫిలియేట్ జేఎన్టీయూహెచ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ పీడీబీ 70,000 ఫీ అనమాట. సో ఓవరాల్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీ దగ్గరలో ఏమి ఉన్నాయి, ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అని. సో ఇప్పుడు మన కాలేజెస్ అయితే అయిపోయాయండి. సో ఈ కాలేజెస్లో మీకు మీ దగ్గర ఏదైనా చూస్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వస్తుందా రాదా, మీకు వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్స్ ఏంటి అని అనుకుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకున్నారు కదా. ఫస్ట్ వన్ ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడికి వెళ్ళాక మీరు అడ్మిషన్స్ 23 అని కొట్టండి అనమాట. 2023 ఇది డైరెక్ట్ మన గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ప్రీవియస్గా అడ్మిషన్స్ జరిగినవన్నీ మీకు A to Z ఉంటాయి. సో ఇక్కడ అడ్మిషన్స్ 2023 కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళు అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇది ఉంది కదా ఏపీ ఎంసెట్ 2023 ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ బైపీసీ స్ట్రీమ్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలండి. సో జస్ట్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. సారీ ఇలా కాదు, మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కావాల్సినంత చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ది. అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా కాలేజ్ అలాట్మెంట్స్, ఇక్కడ ఈ కాలేజ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా డిస్ప్లేస్ అవుతుందన్నమాట. సో మీరు ఏదైనా ఇక్కడికి వెళ్ళి ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలనుకుంటున్నాను, ఏదండి 1 minute అండి. సో ఇది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్ అని క్లిక్ చేశాను. సో ఇది క్లిక్ చేశాక ఇందులో కోర్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఓన్లీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఉంటుందన్నమాట. సో ఇది కొట్టాను, నెక్స్ట్ సబ్మిట్ కొట్టేశాను. సో ఇలా లిస్ట్ వస్తుంది ఓవరాల్గా. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. లైక్ నా దగ్గరలో ఉన్నది ఏదైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం అనుకుందామండి, ఇక్కడ ఉంది. నేను లేదా ఏదో కాలేజ్ మీ దగ్గరలో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ చూసినాం ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ క్లిక్ చేశానండి. సో నాకు ఏ కోర్స్ కావాలి, డాక్టర్ ఫార్మసీ, బీఫార్మసీ అండ్ బీఫార్మసీ కావాలి, క్లిక్ చేశాను, సబ్మిట్ చేశాను. సో ఇక్కడ వచ్చింది నా కేటగిరీ బీసీఏ మేల్. సో ఎంతవరకు ఆగిందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను అక్కడికి వెళ్దామో లేదని డిసైడ్ చేసుకుంటాను అనమాట. సో ఓవరాల్ ఇదే మీకు తెలంగాణలో కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను టేస్ట్ కూడాను. సో మీరు ఇక్కడ చూసారు కండి, ఇది తెలంగాణకి. జస్ట్ మీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, గవర్నమెంట్ వెబ్సైటే. సో ఇక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ కనపడుతుంది కదా అడ్మిషన్. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా 2 డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఎంపీసీ స్ట్రీమ్, ఇది వచ్చేసరికి మనకి బైపీసీ స్ట్రీమ్. ఇందులో 2 ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి ఫార్మసీ టీజీసీహెచ్ఈ ఉంది కదా, ఓవరాల్ ఫార్మసీ అనమాట. కిందది పీజేటీఎస్ఏయు అనేది అగ్రికల్చర్ సంబంధించింది అనమాట. సో నేను ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసి చూస్తాను. మీకు ఇలా 2 వస్తాయి అనమాట. సో ఫస్ట్ వన్ మీరు దీని మీద క్లిక్ చేసి రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కాలేజ్ వైజ్ ఇందా చూపించినట్లు మొత్తం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు మొబైల్లో చేసుకునే ముందు టెరాబాక్స్ అనే యాప్ ఎక్కించుకోండి, అప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. ఆర్ఎల్స్ ఇది మొత్తం ఓవరాల్ ఎక్సెల్ షీట్లోనే ఉంటుంది. నార్మల్ మీరు అడాప్తో కానీ చేసుకుంటే అందులో మీకు ప్రీమియం ఉంటే మాత్రం ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వట్లేదండి. చెక్ చేసాము. టెరాబాక్స్ అని ఒక యాప్ ఉంటుంది, అది మీకు ఫ్రీగా అన్నింటిలోవి డిస్ప్లే చేస్తుంది. ఒకసారి అది ఎక్కించుకొని చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో కావాలో అందులో ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు మీ దగ్గర ఉన్న నియర్ బై కాలేజ్ చెక్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు అందులో మీకు వస్తుందో రాదా నా కాలేజ్లో చెక్ చేసుకోండి అనమాట. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా మన ఈ యొక్క ఫార్మసీ బీఫార్మసీ గురించి అనమాట. ఓవరాల్ బీఫార్మసీ గురించి అనమాట. సో మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట, సపోర్ట్ లాగా. సో దట్ మీకు ఇన్ డెప్త్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. థ్యాంక్ యూ అండి.